2 దోసకాయలు, ఒక టమోటా, కారంకు తగినట్లు పచ్చిమిర్చి, కాస్త చింతపండు తీసుకున్నాను. ముందుగా దోసకాయలను తీసుకొని వాటి మీద ఉన్న పీల్ మొత్తం తీసివేయాలి. తీసుకున్న దోసకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. తర్వాత టమాటా ముక్కలను కూడా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వేపుకోవాలి. పల్లీలు కాస్త వేగాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. చూశారు కదండి, పచ్చిమిర్చి చాలా బాగా వేగిపోయింది. పచ్చిమిర్చి వేగాక టమాటా ముక్కలు వేసి వేయించాలి. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగాలండి. పచ్చిమిర్చి టమాటో వేగాక కాస్త చింతపండు వేయాలి. ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయ్యిందండి. పచ్చిమిర్చి టమాటా వేగాక చింతపండు వేసుకుంటే సరిపోతుంది. అదే ప్యాన్లో దోసకాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. అలాగే పసుపు కూడా కొంచెం వేయాలి, కలర్ కోసం అండి. మీ ఇష్టం, ఆప్షనల్, వేస్తే వేసుకోవచ్చు లేదంటే లేదు. అన్నీ వేగాక చల్లార్చి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి మనకు కచ్చాపచ్చగా ఉంటే బాగుంటుందండి. నున్నగైతే ఏమంత టేస్ట్ అనిపించదు. గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పోపు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కాస్త చిటపట్లాడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపట్లాడిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసి 2 మినిట్స్ వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి రెడీ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.